ఎందుకు వచ్చినామంటే ఏదో సరదాగా. ఇంకొకటి రీజన్ ఏంటంటే పెళ్లి కొడుకుకి చూడడానికి తీసుకొని పోవాలి కదా, ఒక్కదాన్నే పోలేను, మళ్ళీ చేసేస్తారు, చిన్నపిల్లని కదా మా. అంటే రావద్దా? దేవుడు వచ్చాడు, అప్పులు ఇచ్చే దేవుడు. నిన్నేమేం చేస్తాడు? నువ్వే ఒక రౌడీ, వాడికి నువ్వేం చెప్పుతే వాళ్ళు. ఇదిగో అజ్జు చేసుకుంటా. మా అక్క కాదు, మా ఫ్రెండ్. మా అమ్మ చెప్పి ఎవరిని చూపిస్తే నేను వాడిని పెళ్లి చేసుకుంటా, అది నువ్వైనా సరే నిన్నే చేసుకుంటా. కెమెరా నువ్వు ఎవరైతే చూస్తున్నావో వాడినే చెప్తున్నా, కెమెరా పట్టుకున్నానని చెప్తాను. నిజంగా ఫస్ట్ నేను మోని వదిన సన ఒక దగ్గరే ఉంటుండే, తర్వాత చిన్నగా ఈమె వెళ్ళింది, తర్వాత ఆమె వెళ్ళిపోయింది. ఇప్పుడున్న మూల్లా నీకు అర్థమైతలే. నిన్న పొద్దున్న నుండి సనా సంజాయించి తల నొప్పి వస్తుంది. పక్క విడిపోతుంటే ఒక పక్క వీళ్ళ వల్ల వాళ్ళ వల్ల సెన్స్ ఉందా? కామెంట్స్ పెడుతున్నారు అట్లా. మౌనిక వల్ల, పండు వల్ల. మా కోసం మమ్మల్ని తిట్టారు కానీ ఊకే సాయిసనా అనుకుంటా కామెంట్స్ పెట్టకండి, దానికి హర్ట్ అవుతుంది. మాకు అవన్నీ అలవాటే, అవన్నీ లైట్ తీసుకుంటాం మేము. వాళ్ళ అమ్మ వాళ్ళు కూడా ఫుల్ ఎమోషనల్, వాళ్ళ అన్న కూడా చాలా సీరియస్ ఉన్నాడు. చాలా సీరియస్ ఉన్నాడు వాళ్ళ అన్న. ఇప్పుడు తన ఇష్టం, నేను చెప్తే ఆమె చెప్తే మారాల్సింది కాదు ఆ ప్రేమ. వాళ్ళిద్దరు ఇంకా కలవరు, ఒక ఫ్రేమ్ లో వాళ్ళిద్దరు రారు. దయచేసి వాళ్ళిద్దరిని ఇబ్బంది పెట్టకండి, వాళ్ళిద్దరు పర్సనల్ లైఫ్ వాళ్ళిద్దరు చూసుకుంటారు. వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ పండుతో రచ్చా తగ్గేదిలే మచ్చ. సో నేను ఇప్పుడు మా వదిన వాళ్ళ ఇంటికి వచ్చాను చాలా రోజుల తర్వాత. అప్పుడెప్పుడు వినాయక చవితికి వచ్చినాం. అది పైన చూడు వచ్చినాము, మళ్ళీ ఇప్పుడు వచ్చినాం. ఎందుకంటే దీనికి ఒకటి రీజన్స్ ఎందుకు వచ్చినామంటే ఏదో సరదాగా. ఇంకొకటి రీజన్ ఏంటంటే పెళ్లి కొడుకుకి చూడడానికి తీసుకొని పోవాలి కదా, ఒక్కదాన్నే పోలేను, మళ్ళీ చేసేస్తారు, చిన్నపిల్లని కదా మా. చిన్నోడు రైనా ఉన్నారు. మా లైట్ ఏమో మా లైట్ ఏమో పోయింది. చిన్నోడా ఇంకోటి ఎవరు చిన్నోడు ఎవడు రైనా? చిన్నోడు లైనమ్మ. చిన్నోడు మామ ఏంటి మామ నాకు బాయ్ రేనా, బాగున్నావా నాన్న? నాకు ఈడు బాగా నచ్చింది. ఎందుకు సైలెంట్ ఉన్నందుగా? లైట్లు లేవు, దయ్యాలు. లైట్లు ఉన్నాయి. దానా పైకి రా. ఎవరు ఉరేసుకోని అది ఉరేసుకుంటున్నా చెప్పు. ఉయ్యాలా మా ఇంట్లో కూడా ఉయ్యాలు ఉంటుంది. ఎవరు లేవి? మేము రావచ్చా? అంటే రావద్దా? దేవుడు వచ్చాడు, అప్పులు ఇచ్చే దేవుడు. ఇంకా సర్దలేము.
చేసినాక ఆలో షిఫ్టింగ్ విసిరంటారు కదా అర్థందా ఎవరు లేరు పైన ఎవరు ఉన్నారు వావ్ ఇది భలే ఉంది. వచ్చినప్పుడు ఎక్కువ ఎక్కువ వద్దులే మామ. ఎక్కువ నీవు ఎక్కి పడదు. సో ఏంటి సడన్ సర్ప్రైజ్ బాయ్ నాకు తెలుసు ఉంటాయి తెలుసు. అన్నీ మా మెమరీస్ యా ఎందుకు బ్రో స్నానము పప్పుకి వెళ్తున్నా వదలపోయింది. జోక్ చేసినారా అరే జోరుగా అదే నిజం. ఇప్పుడున్న మూల నీకు అర్థమైతలే నిన్న పొద్దున్న నుండి సనా సంజాయించి తల నొప్పి వస్తుంది. మంచిగా ఉండే ఏడవకు బాధపడకు లైట్ తీసుకో. కామెంట్లలో లవర్స్ విడిపోతే పక్కన పండు అజ్జు మోనికో కారణం కాదు, వాళ్ళ ఓన్ డిసిషన్ వల్ల వాళ్ళు విడిపోతారు. ఇక్కడ రాసి ఇక్కడ ఉంది. ఇప్పుడు సమంత నాగచైతన్య ఎందుకు పేరు మౌనిక వల్లనా పండు వల్లనా? మానిక వల్ల. ఎంత బాధలో ఉన్నా సరే కామెంట్ చూసి చిరాకు తెలియదు బాబోయ్. ఒక పక్క విడిపోతుంటే ఒక పక్క వీళ్ళ వల్ల వాళ్ళ వల్ల సెన్స్ ఉందా? కామెంట్స్ పెడుతున్నారు అట్లా మౌనిక వల్ల పండు వల్ల అజయ్ వల్ల కాదు. నవ్వొద్దా అంటే నేను వీడియో కొడుతున్నా, ఒక పక్క బాధ ఉంది. లాస్ట్ వీడియో నుంచి చాలా ఎక్కువ ఏడ్చిన, దానివల్ల నాకు చాలా హెడేక్ వచ్చింది. నేను తట్టుకోలేక పోనీ కనీసం నేనన్నా బాగుండాలి అని చెప్పేసి చాలా నవ్విపియాలని చెప్పేసి నిన్న వీడియోలో వచ్చే ముందు వీడియోలో కొంచెం నవ్వుతూ ఉన్నందుకు వీళ్ళు నవ్వుతురు హ్యాపీగా ఉన్నారు అంటుంది. అంటే మనకంటూ ఫీలింగ్స్ ఉండవు, మనకంటూ వాళ్ళకి అన్ని చూపియాలా? మా ఇష్టం మా కష్టం మేము సఫర్ అయ్యేది అన్ని. ఇప్పటికీ ఒక పిల్ల సఫర్ అవుతుంది కదా. సరే చెప్పు ప్లీజ్. పండు వల్ల మౌనిక వల్ల అజయ్ వల్ల ఎవరు విడిపోదు. రీజన్స్ ఇలా ఉన్నా వాళ్ళ డిసిషన్ ఎక్స్పెషల్ లవ్ ఒకరు చెప్తే విడిపోరు. వాళ్ళకి అండర్స్టాండింగ్ లేక వాళ్ళు క్లారిటీ వీడియో కూడా కొట్టిరు కదా, దాన్ని చూడండి ఫస్ట్. ఎందుకంటే మాకు యూట్యూబ్ లో వాళ్ళిద్దరు కలుసుకుంటే మాకే ప్లస్, మైనస్ కాదు మాకు ప్లస్. ఎందుకంటే మాకు వీడియోలు వస్తాయన్నా మేము సెల్ఫిష్ గా ఆలోచించుకుంటాము, కానీ అట్లా కూడా కాదు. చాలా ఎక్కువ సరే మీరు మా కోసం మమ్మల్ని తిట్టారు కానీ ఊకే సాయిసనా అనుకుంటే కామెంట్స్ పెట్టకండి. దానికి హర్ట్ అవుతుంది. మాకు అవన్నీ అలవాటు, అవన్నీ లైట్ తీసుకుంటాం మేము. పాపం ఇప్పుడే బ్రేకప్ అయ్యింది, మళ్ళీ మీరు అలాంటి కామెంట్స్ పెడితే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు కాబట్టి నేను చెప్పు. సరే నువ్వెంత ఓడబడ్డావు చెప్పు. నువ్వేంది నువ్వు కోర్లు వేసుకుంటావు, మేమేంది మొన్న అడుగుదాం అనుకున్నాను అప్పుడు అడుగుదాం అనుకున్నా, బట్ ఈ ఆన్సర్ సరిగ్గా ఇయ్యలేదు. నా పరిస్థితి బాగాలేక నేను కూడా అప్పుడు కొంచెం బాధలో ఉన్నా కదా అని చెప్పేసి ఈవెన్ కూడా ఏం అడగలేదు. ఏడ్ చేయాలి మరి, పెళ్లి చేసుకుంటా అప్పుడు దాకా లవ్ చేసుకుంటా. అరేంజ్ మ్యారేజ్ వాళ్ళ ఇంట్లో మొత్తం సౌందర్యం అంతా అయిపోయింది. కానీ అబ్బాయి హైదరాబాద్ వాడు ఎలా ఉంటాడో తెలీదు, వాడిని కలవనికి వెళ్దాం రా. నిన్నేవాడేం చేస్తాడు ఉపయోగపడు వాడిని నువ్వేం చెప్పుతే వాళ్ళు వీడియోలోనే ఎక్కువగా నువ్వేమన్నా చేస్తావేమోనే వాళ్ళని. నువ్వు వాడిని నేను చేయడం పక్కన పెడితే అర్జున్ తీసుకొని పోతా అని చెప్పిన రాంగా బస్ స్టాప్ లో అవ్వాల్సిందే. వాడిందుకే పెళ్లి చేసుకుంటాడు, వాడిని తీసుకొని వెళ్ళి వీడితో ముద్దులు నాకు సపోర్ట్ ఎందుకు వచ్చినా అంటే ఇగో మా అమ్మ ఒక అబ్బాయిని కానీ ఆంటీ కూడా ఆంటీ బాధ ఏంటంటే నీ లైఫ్ ఇట్లా ఆగం కావద్దు, నీ లైఫ్ ఇట్లా ఉండిపోద్దని ఏ తల్లైనా అదే ఆలోచిస్తుంది. నేను చేసుకోవాలని ముందే చెప్పిన పెళ్లి నేను కూడా చేసుకున్నా. అదే మామ బాగా సెట్ చేస్తాను. ఇదిగో అర్జున్ చేసుకుంటా. మా అక్క కాదు మా ఫ్రెండ్. మీ మమ్మీ నీ కోసం బాధపడుతుంది. మొన్న కూడా అడిగినప్పుడు మరి ఏం చేద్దాం, మీ లైఫ్ ఇట్లా అయిపోవాలా, అజయ్ మొగుడు ఏదైనా నడుస్తుంది, నా కూతురు అట్లా కాదు కదా, ఆడపిల్ల 10 మందిలో తిరిగితే 10 మంది అంటారు మమ్మల్ని అంటున్నా అండి. పెళ్లి పెళ్లి చేసుకోలేక వీడియో ఇవ్వగానే అజయ్ అడిగితే అక్క ప్లీజ్ నువ్వు నిజంగా నన్ను సొంత తమ్ముడు అనుకుంటే నువ్వు పండు కోసం నా మ్యారేజ్ కోసం నువ్వు మాట్లాడకు, నా మీద అన్నాడు. దీనికి కూడా మౌనిక హ్యాపీగా పండు పెళ్లి చేసుకోమంటుంది, కామెంట్ వేసుకోకూరి
ఆయన అడిగిన ఫస్టే వాళ్ళ డిసిషన్ అడిగిన అరే నాకు బాధ అనిపిస్తున్నా మీ ఇద్దరు విడిపోవడం నాకు ఇష్టం లేదంటే అక్క నువ్వు నా మీద ఒట్టే చెప్పు ఇంకోసారి పండు విషయం నా దగ్గర తీసుకురాకు పెళ్లి అనే విషయం అసలు తీసుకురాకు వీడియోస్ పరంగా నేను ఆమెకి ఎంత సపోర్ట్ ఉన్నా ఉంటా కానీ ఇలాంటి తీసుకురాక రొట్టెపించుకున్నాడు ఇది కూడా వాళ్ళ మౌనిక విడదీసింది అంటారేమో అని ముందు చెప్తున్నాను. అలాంటిది ఏం లేదు. మా అమ్మ ఎవరిని చూపిస్తే నేను వాడిని పెళ్లి చేసుకుంటా, అది నువ్వైనా సరే నిన్నే చేసుకుంటా. కెమెరా నువ్వు ఎవరైతే చూస్తున్నావో ఆయనే చెప్తున్నా, కెమెరా పట్టుకున్నానని చెప్తాను. ఒక అబ్బాయి వీడియో చూస్తున్నాడు, ఆ అబ్బాయికి చెప్తున్నా ఒకవేళ వాడిని చూపిస్తే వాడిని చేసుకుంటా అంటున్నా నేను. నిజంగా నువ్వు చేసుకుని హ్యాపీగా ఉంటావు? హ్యాపీగా మరి ఏం చేయాలి, ఏడు వాళ్ళ ఫ్యామిలీ కోసం నవ్వాలి కదా. మరి పెళ్లి చేసుకుంటా గైస్. ఎప్పుడు అంటే అజ్జు వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నప్పుడే, అప్పుడు దాకా మా అమ్మ చెప్పిన మాట ఇంట అబ్బాయిని కలవమంది, కలిస్తే తప్పేముంది, నేను కూడా కలవాలి. నేను ఒకదాన్ని వెళ్ళను, నువ్వు దాసు అజయ్. అసలు అజయ్ గారు వచ్చినప్పుడు మేము ఎందరమే అసలు పెళ్లి కానప్పుడు అక్కడ పెళ్లికి వాడు నువ్వు చేసిన అన్ని నా బాధ తెలియాలి కదా వాడికి. అజయ్ గారికి బాధ పక్కన పెడితే నేను చూసుకోబెట్టోడికి వాడికి బాధ అవుతుంది, ఎందుకంటే వాడు కదా నేను చేసుకుందామని వస్తుంది. ఏం కాదు, నిజంగా ప్రేమిస్తే ఆ బాధలే ఉండవు. అసలు ఇది శంషాబాద్ దాకా నన్ను తీసుకుపోదామని ఎందుకు వచ్చింది, నేను వస్తాను కూడా కనీసం నాకు కాల్ కూడా వేయకుండా. మరి అందరూ నన్ను ఒంటరిగా వదిలేశారు అక్కడ మణికొండలో, మీరేమో ఇక్కడ మంచి శంషాబాద్ అందరూ నన్నులో పెట్టు ఒంటరిగా సన్నతో పాటు నన్ను కూడా వదిలేసిన మౌనిక వదిలే సనా అని పెట్టు. నిజంగా ఫస్ట్ నేను మౌనిక వదిన సనా ఒక దగ్గరే ఉంటుండే, తర్వాత చిన్నగా ఈమె వెళ్ళింది, తర్వాత ఆమె వెళ్ళిపోయింది. నేను విజయవాడ వెళ్ళి వచ్చేలోపు మొత్తం ఏదో జరిగిపోయింది. విజయవాడలో లేకపోతే మా అమ్మ పుట్టినరోజు, నేను వెళ్ళకుండా ఇంకేట్ చేయాలి చెప్పు. గైస్ అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను శంషాబాద్ వచ్చినప్పటి నుంచి సనతో అంత టచ్ లో లేను. నేను అప్పటికి సనకి చెప్పినా వచ్చేయి చక్కగా మంచిగా కూర్చొని డిసిషన్ తీసుకోండి అంటేనే తన ఏదో తెలుసుకొని తన దగ్గర నుండి ఏదో హట్టింగ్ విషయం బాగా హట్ అయింది, ఆ పిల్ల డీప్ గా హట్ అయింది. అది ఆడపిల్లలకు అర్థమై ఉంటుంది చూసే వాళ్ళకి. నిజంగా మీ సపోర్ట్ చాలా మంది సనక ఏడోకు సనక సపోర్ట్ చేస్తున్నాం అన్నట్టు వాళ్ళందరూ చెప్తున్నా. తను ఏదో దానికి బాగా హట్ అయిందంటే మీరు అర్థం చేసుకోండి. అట్లా ఎవరి సాయం కూడా తక్కువ చేసి మాట్లాడతారు. బట్ ఒక్కసారి ఆలోచించండి 2 సార్లు. కానీ సన ఎక్కువ హట్ అయిందంటే హట్ అయినట్టు కాదు, హట్ అయింది. దయచేసి ఆ కామెంట్స్ ఏదైతే పెడుతున్నారో అది మాకేం బాధ కాదు, కానీ ఆ పిల్ల బాధపడుతుంది. దానికోసం అన్న చూసి ఇన్స్టాగ్రామ్ లో ఫ్యాన్ పేజెస్ అందరికీ చెప్తున్నా, సాయి సన ఫ్యాన్ పేజెస్ నాకు అలవాటు అయిపోయింది. 1 సంవత్సరం నుంచి అది నాకు అలవాటు అయిపోయింది. కానీ తను పాపం ఇప్పుడే కదా ఫ్రెష్ గా మెన్షన్ ఏం చేయకుండా బ్రేకప్. వాళ్ళ అమ్మ వాళ్ళు కూడా ఫుల్ ఎమోషనల్, వాళ్ళ అన్న కూడా చాలా సీరియస్ ఉన్నాడు. సన అయిపోయింది ఇంకా సాయి సన చాలా సీరియస్ ఉన్నాడు వాళ్ళ అన్న. సన వాళ్ళు ఎక్స్పెషల్లీ వాళ్ళు బ్రేకప్ అయ్యే నెక్స్ట్ డే ముందు రోజే నాకు తెలుసు. అంతకుముందు వీడియోలలో జస్ట్ గొడవలు కామన్ కానీ కలిసిపోతారు అనే ఇంటెన్షన్ ఉంది, అదే మైండ్ లో ఉంది. నేను అదే హ్యాపీనెస్ తో ఉన్నా. లేదు వీళ్ళు చాలా కొట్టుకున్నారు, మేమిద్దరం వాళ్ళు చాలా కొట్టుకున్నారు, అది ఎందుకు అవునే వాళ్ళు విడిపోతే మనం ఊరుకుందామా అనే స్టేజ్ లో ఉన్నాం. కానీ సనా ఒకటే మాట చెప్పింది, నిజంగా నీ సొంత చెల్లి అయితే నీ అమ్మకే నేను పుట్టుంటే అక్క నువ్వు ఇట్లనే సపోర్ట్ చేస్తావా అని అన్నందుకు ముందుకు కూడా వెళ్ళలేదు, అడుగు కూడా వెళ్ళదు. ఇప్పుడు తన ఇష్టం, నేను చెప్తే ఆమె చెప్తే మారాల్సింది కాదు ఆ ప్రేమ. వాళ్ళిద్దరు ఇంకా కలవరు, ఒక ఫ్రేమ్ లో వాళ్ళిద్దరు రారు. దయచేసి వాళ్ళిద్దరిని ఇబ్బంది పెట్టకండి, వాళ్ళిద్దరు పర్సనల్ లైఫ్ వాళ్ళిద్దరు చూసుకుంటారు. అట్లానే విడదీసింది అయితే మేము కాదు, మేము ఇప్పటికీ కలవాలనే అనుకుంటున్నాం. యూట్యూబ్ లో వాళ్ళు కలిస్తే మాకే ప్లస్ వీడియోస్ వస్తాయి, మంచిగా వీడియోస్ కొట్టుకోవచ్చు. నేను మా తమ్ముడు హ్యాపీ ఉంటాడు, ఆ పిల్ల హ్యాపీ ఉంటుంది. కానీ మేము విడిపోలేదు వాళ్ళు, మేము కలవమంటే కలవరాదు. అలాగే మేమిద్దరం వాళ్ళిద్దరిని ఎప్పుడు పోయి బదులు పెట్టుకో. ఏదో చూసింది అన్న ఏలు పెడుతుంది మేడం, చెప్తున్నా కదా, నేను చెప్పాను కదా. రాను పండు నేను ఎందుకు వస్తారా, నీకు పిచ్చి తగ్గిందా? నేను ఉన్న టెన్షన్ ఇప్పుడు అమ్మ పుట్టిందని అనుకో, చెల్లిని అనుకో, చెల్లికి నిజంగా నువ్వు కలిసి ఉండవే సాయితాను అన్నందుకు నీ అమ్మకు నేను పుడితే అట్లనే చెప్తావా అక్క అంది. ఈ సాయి అజయ్ గడేమో పండుగ కోసం నా దగ్గర తీయక మీ అమ్మకు నేను పుడితే అట్లనే చేస్తావా? అమ్మకి కొట్టుర్రి, అందరు మా అమ్మకి కొట్టుర్రి, నేను పుట్టాలే మా అమ్మకి. ఇంత పిచ్చలేట అదే చెప్తున్నాడు. 1 వీక్ లా నేను మళ్ళీ విజయవాడ వెళ్ళిపోతా. జస్ట్ తెలుసు నువ్వు ఇక్కడ ఒకటి సెట్ చేసుకోవడానికి వచ్చినావు, అని సెట్ చేసుకుని తెంగేస్తావు. మా అమ్మ చెప్పిన మాట వింటా మరి. నేను నువ్వు నమ్ముకున్నాడు మొత్తం కూడా ఎవడు నమ్మలేదు నాకు. అంతే గాయస్, అంతేగా. ఒకవేళ అబ్బాయిని కలవడానికి వెళ్తే అబ్బాయి ఫేస్ హైడ్ చేసి వీడియో పెడతా, అది కూడా అబ్బాయి దగ్గర పర్మిషన్ తీసుకుంటా.
వాయిస్ పెట్టు చాలు. వాయిస్ ఒకటే పెడతా. ఫేస్ ఇటు సైడ్ ఉన్నట్టు కెమెరా ఇటు సైడ్ ఉన్నట్టు. మేము కూడా అబ్బాయి పర్సనల్ ఒకవేళ పర్మిషన్ అడుగు, ఒకవేళ ఆయనకి ఇంట్రెస్ట్ ఉందంటే బాగుంది కూడా పెట్టు. వద్దు మరి అది కూడా ఒక 3 years రిలేషన్ మెయింటైన్ చేసిన తర్వాత వీడియోలు కొట్టిన తర్వాత మళ్ళీ బ్రేకప్ అయింది. ఆహా నో, జస్ట్ పెళ్లి చూపులది కొట్టుకుంటా, మన ఇద్దరు వర్కౌట్ అయితే మన పెళ్లి వీడియోలు కొట్టేస్తాం డైరెక్ట్ అని చెప్పు. ఒక మాట అడగడానికి ఏంటి? నువ్వు వస్తావు కదా, మాట ఇచ్చేసింది, వచ్చేస్తుంది రేపు వస్తావు కదా. సరే బాయ్ గైస్.